జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చి పిఠాపురంలో గెలిపించిన వర్మకు బిగ్ షాక్ తగిలింది. పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర టెన్షన్ లో పవన్ కళ్యాణ్. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం అంబరమంటిన విషయం తెలిసిందే. కనీ విని ఎరిగిన రీతిలో విజయం దక్కించుకుంది. 175 స్థానాల్లో 164 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. అయితే ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో కూటమి పార్టీ నాయకులు చాలా మంది టికెట్లను త్యాగం చేశారు. ముఖ్యంగా ఈ పరిస్థితి టీడీపీ జనసేనలో ఎక్కువగా కనిపించింది. దీంతో ఇలా టికెట్లు త్యాగం చేసిన వారికి ఇప్పుడు ప్రాధాన్యం దక్కుతుందని అంటున్నారు. ప్రధానంగా జనసేన కోసం టికెట్ త్యాగం చేసిన SVSN వర్మ పేరు మంత్రివర్గం జాబితాలో ముందున్నట్లుగా తెలుస్తోంది. ఈయనకు ఖచ్చితంగా మంత్రివర్గం జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన పిఠాపురం టికెట్ ను త్యాగం చేశారు. అంతేకాకుండా పవన్ విజయాన్ని భుజాన వేసుకొని ముందుకు కదిలారు. పవన్ కన్నా ఎక్కువగానే టెన్షన్ పడ్డారు. మొత్తానికి 70,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం దక్కించుకునేలా కృషి చేశారు. తొలుత తన స్థానాన్ని వదులుకునేందుకు వర్మ నిరాకరించారు. దీంతో ఆయనను ఊరడించిన చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చాక క్షత్రియ సామాజిక వర్గం కోటాలో మంత్రిపీఠం ఖాయమని అతనికి నచ్చజెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే వర్మ తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకోలేదు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఖచ్చితంగా మండలికి పంపించాలి. కానీ అక్కడ 2026, 27 వరకు సీట్లు ఖాళీగా లేవు. దీంతో వర్మ అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు. పోనీ తాజాగా ఖాళీ అయిన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ పదవికి ఆయనను ఎంపిక చేయాలన్నా దీనికి కూడా మరో 6 నెలల వరకు సమయం పడుతుంది. పైగా ఇది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన రఘురామరాజు స్థానం. దీంతో ఇక్కడ ఆయన ఒప్పుకుంటారా అనేదే ప్రశ్న. ఎలా చూసుకున్నా వర్మ వెయిట్ చేయక తప్పదు. మరి అప్పటి వరకు ఆయనను ఏదైనా నామినేటెడ్ పదవిని ఇస్తారేమో చూడాలి.